అధ్యాయం 9లో శ్రీకృష్ణుడు అనన్య భక్తితో శరణు వేడిన వారికి మోక్షం లభిస్తుందని, శాశ్వత ఆనందం భగవంతునిలోనే ఉందని బోధించాడు. ఆ భక్తి బోధను మరింత బలపరుస్తూ అధ్యాయం 10 విభూతి యోగంలో తన దైవ మహిమలు, విభూతులు గురించి అర్జునుడికి వివరించేందుకు ఉపదేశాన్ని ప్రారంభిస్తాడు. అర్జునుని హితాన్ని కోరుతూ తన పరమ రహస్యమైన జ్ఞానాన్ని మరలా చెప్పబోతున్నానని ప్రకటిస్తాడు. అధ్యాయం 10 విభూతి యోగం. శ్లోకం 1 శ్రీభగవానువాచ భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః యత్తేహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయ. ఓ మహావీరా, నా మాటలంటే నీకు ఎంతో ఇష్టం. నీ మేలు కోరే వాడినే, నీ హితము కోరి మరికొన్ని పరమ రహస్యమైన విషయాలను చెబుతున్నాను. జాగ్రత్తగా విను. చిన్న వివరణ. అర్జునుడు కృష్ణుడు చెప్పే విషయాలను ఎంతో శ్రద్ధగా, భక్తితో వింటున్నాడు. అది చూసిన పరమాత్మ తన భక్తుడిపై ఉన్న వాత్సల్యంతో అడగకపోయినా ఇంకా గొప్ప జ్ఞానాన్ని, తన విభూతులను ఈ అధ్యాయంలో వివరించబోతున్నారు. శ్లోకం 2 న మే విద్నః సురగణాః ప్రభవం న మహర్షయః అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వసః. నా పుట్టుకను, ఆవిర్భావాన్ని కాని, నా ప్రభావాన్ని కాని దేవతలుగాని, గొప్ప ఋషులుగాని తెలుసుకోలేరు. ఎందుకంటే ఆ దేవతలకు మరియు మహర్షులకు కూడా అన్ని విధాలా నేనే మూలకారణాన్ని. విశేషం. సాధారణంగా మనకు ఏదైనా తెలియకపోతే పెద్దలను లేదా ఋషులను అడిగి తెలుసుకుంటాం. కాని కృష్ణుడు ఇక్కడ ఏమంటున్నారంటే, వారందరికంటే ముందే నేను ఉన్నాను, వారంతా నా నుండే ఉద్భవించారు. కాబట్టి సృష్టిలోని ఏ ప్రాణి కూడా తన స్వశక్తితో పరమాత్మ యొక్క సంపూర్ణ తత్వాన్ని గ్రహించలేదు. కేవలం ఆయన అనుగ్రహం ఉంటేనే అది సాధ్యం.